ఆయన బ్రీతింగ్ ఉంటే సార్. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం మధ్య మాటల దాడులతో రాజకీయం ఎప్పుడు హాట్ గానే ఉంటుంది. ఒకవైపు జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి అన్ని కేసులు కలిపి విచారించలేం, ఒకే ఛార్జ్ షీట్ మీద విచారణ కుదరదని హైకోర్టు తీర్పు నేపథ్యం. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గవర్నర్ను రహస్యంగా కలిశారా? ఆయన వాహనం అలాగే సెక్యూరిటీని వదిలేసి ఫ్రెండ్కు సంబంధించిన ప్రైవేటు వాహనాల్లో వెళ్లి అంత రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముందని తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు కూడా ప్రశ్నించారు. ఏ ప్రజా సమస్యల మీద ప్రశ్నించడానికి వెళ్లారు, లేకపోతే ప్రభుత్వం మీద ఏ ఫిర్యాదులు చేయడానికి వెళ్లారు, లేకపోతే ఈ కేసుల గురించి రాయబారాలు కేంద్రానికి పంపించాలని వెళ్లారా? ఇలాగా విమర్శలు చేస్తున్నారు. అసలు నేరుగా గవర్నర్ని మీరు అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తారని ప్రశ్నించిన పరిస్థితి కూడా నిన్న మనం చూసాం. అంటే గవర్నర్ కానీ లేకపోతే గతంలో ప్రధానమంత్రి కలిసినప్పుడు కూడా ఇటువంటి పరిస్థితే. వారు ఎవరన్నా కలవాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుల అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా? మంత్రులు వ్యాఖ్యలు చూస్తే అట్లాగే అనిపిస్తుంది. దాని గురించి మాట్లాడదాం. మరోవైపు చంద్రబాబు నాయుడు నేను కుప్పంలో అభివృద్ధి కార్యక్రమంలో మాట్లాడుతున్నారు. ఒక్కసారి మీరు నాకు ఓటేశారు, 5 ఏళ్లు నేను మీకు పనిచేస్తాను, ఇదే విధానం కొనసాగించాలి, మీరు కులాలను రెచ్చగొట్టే ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు, ఏ కులం ఉందని కుప్పంలో అభివృద్ధి చేశాను అని వ్యాఖ్యానించారు. మరోవైపు మంత్రి లోకేష్ మరో అభివృద్ధి కార్యక్రమంలో చంద్రబాబు పేరు చాలు రాష్ట్రానికి ఇటు పరిశ్రమలు పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా రావడానికి కేంద్రానికి మొదటి నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాం, అటు బీజేపీ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మాకు ఇంకా ఎక్కువ సహాయం చేయాలని లోకేష్ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాల మీద లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు వి రామకోటయ్య గారు జాయిన్ అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ సీనియర్ నాయకులు చంద్రశేఖర్ గారు, ఎమ్మెల్సీ సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు శివరామరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. విజయవాడ నుంచి ఎన్టీవీ స్టూడియో నుంచి మనకి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు పంచుమర్తి అనురాధ గారు, తెలుగుదేశం పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి. రైట్, అనురాధ మీతోనే ప్రారంభిద్దాం. జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ని కలిశారా లేదా? అది తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు మాత్రమే ఎస్టాబ్లిష్ చేశారు. అయితే రహస్యంగా ఎందుకు కలిశారు? అసలు గవర్నరు A1 గా ఉన్న నిందితుడికి ఎలా అపాయింట్మెంట్ ఇస్తారు? ఇవన్నీ నిన్న దేవినేని ఉమ్మ మాట్లాడారు. వరలరామయ్య గారు కూడా చాలా సీరియస్ గా ప్రశ్నించారు. ఏంటి మీకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? జగన్ గవర్నర్ ని కలిస్తే తెలుగుదేశం పార్టీకి ఉన్న అభ్యంతరం ఏమిటి? జగన్ మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిస్తే తెలుగుదేశం పార్టీకి వచ్చిన అభ్యంతరం ఏమీ లేదండి. కాకపోతే ఆ కలిసే విధానం మాకే కాదు, తెలుగుదేశం పార్టీకే కాదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా అభ్యంతరకరమే. ఇప్పుడు అంత రహస్యంగా కలవాల్సి మీకు ఎలా తెలిసిందని మీరు మాట్లాడుతున్నారు. ఇది మేమేదో డిటెక్ట్ చేసింది కానీ కాదండి. కొంతమంది మీడియా సంబంధించిన వాళ్ళే, మీడియాలో వర్క్ చేస్తున్న జర్నలిస్టుల వల్లే ఈ విషయం బయటకు వచ్చింది. ఉన్నట్టుండి మరి అంతకు ముందు రోజేమో ఈ సిబిఐకి మరి హైకోర్టుకి అన్ని కేసులు ఒకేసారి మరి విచారణ జరపాలని ఏదో పిటిషన్ పెట్టుకుంటే దాన్ని హైకోర్టు తిరస్కరించడం జరిగింది. అది ఎలా జరుగుద్దని తర్వాత ఎమ్మటే వీరు గవర్నర్ గారిని కలవటం జరిగింది. ఆ కలవటం కూడా ఎలా ప్రైవేట్ గా కలవటం జరిగింది. ఎస్కాట్ కూడా లేకోకుండా, వెనకమాల మరి A2, A3, A4 ఈ ముద్దాయిలు కూడా లేకోకుండా, ఎవరు లేకుండా వీరు ఒక్కళ్ళే వెళ్ళి కలవటం జరిగింది. అది ఖచ్చితంగా ఇప్పుడు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అంత సీక్రెట్ గా అంటే అనురాధ గారు, నాకు మీ పాయింట్ మీ లాజిక్ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక నిమిషం, జగన్మోహన్ రెడ్డి A1 గా ఉన్నారు కేసుల్లో. ఆయన ఎక్కడికన్నా వీళ్ళు ఎవరన్నా కలవాలంటే కూడా A2, A3, A4 నిందితులను కూడా వెంట పెట్టుకుని వెళ్లాలా? లేదా ఆయన ప్రైవేట్ వాహనంలో వెళితే ఏంటి, లేకపోతే ఆయనకి సంబంధించి ఇచ్చిన వాహనంలో వెళితే ఏంటి? అది ఆ లాజిక్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇందులో లాజిక్ ఏం లేదండి. ఇందులో గవర్నర్ గారి ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా? అంత సీక్రెట్ గా గవర్నర్ గారు కూడా మనం ఏంటంటే కాన్స్టిట్యూషన్ పరంగా గవర్నర్ గారి గురించి కూడా మనం మాట్లాడకూడదు కాబట్టి గవర్నర్ ఆఫీస్ కూడా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. గవర్నర్ పేషీ కూడా అంత సీక్రెట్ గా అపాయింట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఉన్నట్టుండి ఇది ఒక్కడే వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఖచ్చితంగా ఇది ప్రజా సమస్యల గురించి అయితే కాదు. ఒకవేళ నిజంగా ప్రజా సమస్యల గురించి అయితే బయటకు వచ్చి జగన్ గారు చాలా బాగా మాట్లాడతారని అందరికీ తెలుసు. లాస్ట్ టైం ఇంతకు ముందు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు 24 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారు, మీ సంగతి ఏంటో తేలుస్తాము అని చెప్పడం జరిగింది. అట్లాగే మనం చూస్తుంటే అసలు అడగకుండానే రాష్ట్రపతి గారికి అట్లాగే వీళ్ళకు కూడా బీజేపీకి మరి రాష్ట్రపతి ఎన్నిక విషయంలో మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గవర్నర్ గారిని సీక్రెట్ గా కలవాల్సినంత అవసరం నెసెసిటీ ఏముంది అని ప్రతి ఒక్కరు కూడా తెలుసు ఆయన కేసులు ఉన్నాయని చెప్పి. ఇప్పుడు దుమ్ము చల్లటం కాదండి, 43,000 కోట్ల రూపాయలు జప్తు చేశారు ఒక పక్క. ఇంకో పక్క విజయమాల్య కన్నా లేకపోతే 64 కోట్లకే పరిమితమైన శశిగళ గారి కన్నా లేకపోతే మధుకోడ కన్నా 100 రెట్లు
ఎక్కువ కేసులు నమోదైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మొత్తం గారు. మీరే తేల్చేస్తారా? ఇట్లాంటి పరిస్థితుల్లో- కానీ మొత్తం మీరే డిసైడ్ చేస్తే విచారణ సంస్థలు తేలుస్తాయి ఇవన్నీ ఆయన ఎంత నేను అవినీతికి dictation పాల్పడ్డారో కాదండి. లేకపోతే ఎంత అక్రమాస్తులు ప్రజల్లో కూడబెట్టుకున్నారో. ఉన్న ఒక నిమిషం అనురాధ్ గారు, ఒక నిమిషం. మీరు రేస్ చేసిన తెలుగుదేశం అభ్యంతరాలపై ఆయన వైఎస్ఆర్సీపీ ఏం జైలు సమాధానం చరిత్ర- చెప్తుందో చూద్దామండి. ఒక్క నిమిషం. శివరామరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారిని రహస్యంగా భేటీ అయ్యారా? అంత రహస్యంగా కలవాల్సిన అవసరమే ఉంది? తెలుగుదేశం పార్టీ వారు అడుగుతున్నట్టు A2, A3, A4 నిందితులను ఎందుకు కూడా వెంటబెట్టుకు వెళ్ళలేదు? మీ నాయకుడి మీద ఉన్న కేసుల గురించి రాయబారం కోసమే జగన్ గవర్నర్ని కలిశారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీక్రెట్గా ఏం పోలేదండి. వాళ్ళు ఇచ్చిన గవర్నమెంట్ వెహికల్స్ ఏ ఉన్నాయో ఆ సెక్యూరిటీ ఆ వెహికల్స్ తీసుకునే గవర్నర్ గారిని కలవడం జరిగింది. కానీ మీడియాకి ప్రతిసారి మీడియాకి చెప్పాల్సిన అవసరం లేదు. వ్యక్తిగతంగా ఆయన తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్పాల్సిన అవసరం లేదు. కాదండి. మీడియాకి- అనురాధ గారిని మీడియాకి మేడం చెప్పాల్సిన ఉండండి, మీరు అవసరం చెప్పేది లేదు. అనురాధ్ గారు, కదా. ఒక్క నిమిషం. మీరు చెప్పినప్పుడు వారు విన్నారు. అవసరం లేదని శివరామరెడ్డి గారి వర్షన్ కూడా మనం విందాం. అవసరం లేదని అర్థమవుతుంది. అనురాధ్ గారు, అనురాధ గారు కొంచెం ఉండండి. అనురాధ్ గారు, మీరు మళ్ళీ చెప్పేదంతా మీరు వింటున్నాను మాట్లాడండి. నేను. పబ్లిక్ ఇంటుంది. ఎస్ ఆ ఓపిక ఉండండి మీకు కూడా. ఎస్ శివరామరెడ్డి గారు చెప్పండి. గవర్నమెంట్ ఏదైతే ఆయనకి ఇచ్చిన వెహికల్స్ అదే వెహికల్స్ లోనే జగన్మోహన్ రెడ్డి గారు పోవడం ఉంది. వాళ్ళు ఇచ్చిన సెక్యూరిటీతోనే కలిసి పోవడం జరిగింది. ఆయన త్వరలో ఇక గవర్నర్ గారు టైం కూడా అయిపోయింది. పదవి విరమణ. గౌరవపూర్వకంగా కలసడానికి కూడా ఏం అభ్యంతరం లేదు కదా. దానికి ఆయన వర్ల రామయ్య గారు అంటారు గవర్నర్ ఎట్లా అపాయింట్మెంట్ ఇచ్చినాడు అంటే రామయ్య గారు రికమెండేషన్ తీసుకుని మేము అపాయింట్మెంట్ తీసుకోవాలనా? ఈమె కాదు, తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రులు టైమింగ్ గురించి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు కోర్టు తీర్పు రాగానే చెప్తాను సార్ చెప్తాను. వెళ్ళారు గవర్నర్ గారు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కోర్టులో మారిపోతాయా? తీర్పులో మారిపోతాయా? చెప్పండి. మరి వాళ్ళకి ఏమన్నా అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది కోర్టుకి? అంత క్లారిటీ అమ్మా అనురాధ గారు వినండి, వినండి. మీకు మీది ఇదే. మీరు ఒకరు చెప్పేది వినరు. మీరు చెప్పేది అవాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోయి ప్రయత్నం చేస్తారు. చెప్పేది వినండి, విన్న తర్వాత రిప్లై ఇవ్వండి. ఎవరొద్దన్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ విదేశాలకు పోయి వచ్చాడు. విదేశాలకు పోయి వచ్చాక 6 గంటలు అసలు అడ్రస్ లేడు. మరి ఒక ముఖ్యమంత్రిగా ఆయన XYZ కాదు, చెప్పాల్సిన బాధ్యత లేదా? నిన్న ఉమా గారు క్వశ్చన్ చేస్తారు. మీరు XYZ అయితే మేము అడగమండి. మీరు 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 కాదు, XYZ అయితే మేము అడగము. మీరు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి మేము అడుగుతున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీలో 6 గంటల అడ్రస్ లేకపోతే ఎట్లండి? చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఒక 8 అవర్స్ అసలు అడ్రస్ లేడు. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు? వాళ్ళు అడుగుతున్న దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే, సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలిసిన, గవర్నర్ ప్రధానమంత్రి మరొకరిని కలిస్తే దాని పర్పస్ బయటకు వచ్చి మీడియాతో జనరల్ గా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఇదిగో పలానా దాని మీద కలిసాం, పలానా దాని మీద రిప్రజెంటేషన్ ఇచ్చామని. అంటే ఈ విషయంలో అదేమీ లేకపోవడం వల్ల మేబీ తెలుగుదేశం పార్టీ అనుమానం కాదండి. వాళ్ళు అనుమానం చేసేది ఏముంది? ఆయన పీరియడ్ అయిపోయింది. గౌరవపూర్వకంగా ఎవరైనా కలవచ్చు. దానికి ప్రతి దానికి A1, A2 అంటే ఉమాని రామయ్యని ఈ అనురాధ గారిని వెనక పెట్టుకోని పోవాలా? వీళ్ళే మరి వీళ్ళు చంద్రబాబు 18 కేసుల్లో స్టీల్ తెచ్చుకున్నాడు. 43,000 కోట్ల కేసు ఉన్నాయి. 400 కోట్లకు అనుమానంగా ఉందని చెప్పారు. కానీ 43 కోట్లు అనురాధ గారు కౌంట్ చేశారా? ఉమామహేశ్వర గారు ఆయన మినిస్టర్ గారు ఎందుకు కలిసారు కాదండి. ఏ పర్పస్ మీద కలిసారు? అట్లా కాదండి, నేను చెప్తున్నా కదా. ఆయన టైం అయిపోయింది గవర్నర్ గారిది. గౌరవపూర్వకంగా ఎవరైనా కలవచ్చు. అదే పర్పస్ తో కలిసారు అంతే కదా. దాంట్లో ప్రధానమంత్రి గతంలో కలిసినప్పుడు ఒక రిప్రజెంటేషన్ ఏదో ఇచ్చారు. ఇదిగో ప్రభుత్వం ఎంత అవినీతి చేస్తోంది, కొంచెం మీరు చూడండి అని చెప్పారు. ప్రధానిగానే వచ్చింది కదా. సో అట్లా ఏమన్నా గవర్నర్ రిప్రజెంటేషన్ ఇచ్చారా? కాదండి, మీకే చెప్తారు కదా. మీడియాకి చెప్పుకోకుండా ఊరికే పోయి సీక్రెట్ గా ఇచ్చేది ఏముంది కదా. సీక్రెట్ మీటింగ్ కాదు, ఇందులో కేసులకు సంబంధం లేదు. కేసులు గవర్నర్ గారు చెప్తే కేసులు కాదు. నీకు హైకోర్టు కూడా ఏమి ఇచ్చిందో తెలుసా? లేదు పేపర్స్ అమ్మా తల్లి, నువ్వు మీరు ఇనేది నేర్చుకోండి. మీరు మాట్లాడేటప్పుడు విన్నప్పుడు మేము మాట్లాడేది కూడా ఈయన సమాధానం ఇవ్వండి. మధ్యలో డిస్టర్బ్ చేసి ఇప్పుడు చెప్పేదేనండి. మీరు గవర్నర్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో సెంట్రల్ గవర్నమెంట్ లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తానో కోర్టులు పనిచేస్తాయా? చెప్పండి. అది కూడా ఒకవేళ అట్లుంటే మరి మీరు కూడా ఈ టాక్టిక్స్ ఏమన్నా ప్లే చేసి కాదు టాక్టిక్స్ చేశారా అని అడుగుతున్నారు. అదే కదా 18 కేసులు మరి దానికి అట్లా పెండింగ్ పెట్టినారా? ఓటుకు నోటు కేసు అందుకే పెండింగ్ పెట్టించారా? మీరు చెప్పండి. చంద్రశేఖర్ గారు, ఎట్లా ఈ గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు రహస్యంగా కలిశారని తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే కలవచ్చా, కలవకూడదా, అందరికీ చెప్పి కలవాలా, రహస్యంగా కలవాలా, ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? ఇప్పుడు
రాజకీయాలకు అతీతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారిని కలిశారు అనేటువంటి అంశం మీద ఇది ఏ దశకి వెళ్ళిపోయిందని అంటే గవర్నర్ గారికి రహస్యంగా ప్రతిపక్ష నాయకుడిని కలిసేదానికి అవకాశం ఉందా, అట్లా కలవచ్చా, గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం జరుగుతున్నారా అనేటువంటి సందేహాలకి తావిచ్చే పద్ధతిలో మిత్రులు తెలుగుదేశం పార్టీ మంత్రులు కానీ లేకపోతే మిగతా నాయకులు కానీ వ్యవహరించడం అనేది ఏదైతే ఉన్నదో వాళ్ళు సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నట్టుగా అనిపిస్తున్నారు. రాజ్భవన్ అధికారులు సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. పాయింట్ ఏమిటంటే రూల్ బుక్ ప్రకారంగా లేకపోతే కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారంగా లేకపోతే రాజ్యాంగం ప్రకారంగా గవర్నర్ గారి యొక్క విధుల్లో కానీ ప్రతిపక్ష నాయకుడి యొక్క విధుల్లో కానీ లేకపోతే ఇంకేదైనా ప్రొవిజన్స్ నైతికపరమైనటువంటి పద్ధతుల్లో కానీ ప్రొవిజన్స్ ఉండి వాటిని ఏదైనా వయలేషన్ జరిగింది, అతిక్రమణ జరిగింది, దానివల్ల పబ్లిక్ ఇంట్రెస్టు లేకపోతే ప్రభుత్వం యొక్క డిగ్నిటీ తక్కువయింది అనేటువంటి వాటిని వారు ఎస్టాబ్లిష్ చేయగలిగితే అది పబ్లిక్ ఇంట్రెస్టు ప్రజల ఇంట్రెస్టు అనేదాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ అటువంటివన్నీ లేనటువంటి నేపథ్యంలో అటువంటివేమీ లేవని చెప్పేసి కేవలం ఒక ప్రశ్నించేటువంటి పద్ధతికే పరిమితం అవుతున్నటువంటి క్రమంలో వీరికి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా కానీ దాన్ని వక్రీకరించి మాట్లాడే దానికి వాళ్ళు తహతహలాడుతున్నారు అనేటువంటి మెసేజ్ వాళ్ళకి ఆ ప్రజల్లోకి వెళ్ళిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ గాను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నెగిటివ్ గాను ఉండి అది వాళ్ళకి సెల్ఫ్ గోల్ కొట్టుకునేదానికి వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకొక ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఎందుకు కలిశాడు, ప్రైవసీ ఉండదా? చంద్రబాబు నాయుడు గారు ఎవరెవరిని కలుస్తున్నారో లేకపోతే ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరెవరిని కలుస్తున్నారో ఇతర వారితోటి వారు ఏం మాట్లాడారో ఆ విషయాలన్నింటినీ పత్రికలకి ప్రకటించకపోతే అదేదో అన్యాయం చేసినట్టో లేకపోతే ప్రజలకి న్యాయం చేయనట్టుగానో ఒక బిల్డప్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏంటి? వాళ్ళు చెప్పదలుచుకునే చెప్పరు, చెప్పాలనుకుంటే చెప్తారు. లేకపోతే ఆయన ఏ కారణం తోటి కలిశాడు అనేటువంటి దాని మీద ఏ కారణంతోటైనా కలుస్తారు, ఏ కారణంతోటైనా కలవచ్చు. కలిసిన తర్వాత ఆ విషయాన్ని ప్రజలకి పత్రికల ద్వారా లేకపోతే మీడియా ద్వారా తెలియపరచాలి అని ఆయన అనుకోకపోతే అనుకోడు. ఆ రకమైనటువంటి స్వతంత్రం కూడా ప్రతిపక్ష నాయకుడే కాదు ఎవరికైనా మామూలు వ్యక్తి కాదండి. ఇక్కడ స్వతంత్రం గురించి జరిగిన ఇప్పుడు గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు బీజేపీ ఏ రోజు కూడా మాకు రాష్ట్రపతికి మీరు మద్దతు ఇస్తారని ఫస్ట్ లో ఏం చెప్పలేదు, వీళ్ళకై వీళ్ళే వెళ్ళి ప్రకటించారు. ఆ తర్వాత అది వేరే విషయం. ఒక రాష్ట్రపతి గౌరవమైన పదవిలో ఉన్నప్పుడు పోటీలు ఉండకూడదు అనే గౌరవంతో చేయొచ్చు. నాయకుడు తన ప్రతిపక్ష హోదాని ఉపయోగించుకుంటూ దుర్వినియోగం చేస్తూ కేసుల నుంచి తప్పించుకుంటున్నారు అని చెప్పి ప్రజలు చాలా మంది అనుకుంటున్నారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. మీ ఓటుకు నోటు కేసు ఏమైందో ప్రజలు చాలా మంది అనుకుంటున్నారు. రామకోటి గారు కేంద్రం ప్రతినిధిగా ఆయన మాట్లాడతారు. అనురాధ్ గారు, రెడ్డి గారు 26 కేసులు పెడితే ఒక్కటి కూడా ప్రూవ్ చేయలేదనే విషయం. అమ్మా 18 కేసులు ఎందుకు స్టే తెచ్చుకున్నాడో ముందు మీ యాప్ స్టే వెకేట్ చేసుకోమని ముందు ఆ స్టే తీసి ఎంక్వైరీ చేయమని చెప్పి నీట్ గా ముందుకు రమ్మని ధైర్యంగా. వైజాగ్ దాంట్లో సిట్టు అంతమంది భూ ఆక్రమణ చేస్తే సిట్టు విచారణట. సిబిఐకి ఏంటి మీ ధైర్యం ఉంటే వైజాగ్ ల్యాండ్స్ మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి. మీ మాదిరి 100 కోట్లు 1000 కోట్లు తినింది దోపిడీ చేసింది లేదు మా నాయకులు. ఎప్పుడు మీరు దుష్ప్రచారం చేసి లేని అవాస్తవాలు చెప్తున్నారు తప్ప రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిమ్మల్ని చీట్ చేసింది లేదు, పబ్లిక్ ని చీట్ చేసింది లేదు, మీరు చేస్తున్నారు. మీకు ధైర్యం ఉంటే ఒక నిమిషం అనురాధ్ గారు ఒకసారి నా పాయింట్ వినండి. అనురాధ్ గారు ఒకసారి నా పాయింట్ వినండి. స్టేట్మెంట్ ఇవ్వండి. అనురాధ్ గారు జగన్ గారిని స్టేట్మెంట్ ఇవ్వనండి. పోనీ అనురాధ్ గారు స్టేట్మెంట్ అని ఇవ్వనండి. నీకెందుకు ఇస్తారండి? నువ్వు చెప్పినట్లు మీ కంట్రోల్, ఉమాగారు కంట్రోల్, రామయ్య కంట్రోల్లో మేము బంద్ చేయాల్సిన అవసరం మాకు లేదు. మీ చంద్రబాబు నాయుడు గారు విదేశాల నుంచి వచ్చిన
కనపడకుండా ఎక్కడ పోయాడు చెప్పండి మీరు. దట్ ఈస్ డిఫరెంట్. వదిలేండి. అనురాధ్ గారు, గతంలో అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక మాట అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేస్తారు అన్న మాటకి. ఇప్పుడు మీరు అదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గవర్నర్నో, కేంద్రంలో పెద్దలను, లేకపోతే ప్రధానమంత్రినో కలిసి ఆయన కేసుల్ని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని విమర్శించడం, మీరు జగన్మోహన్ రెడ్డినే కాదు అవతల వైపు వాళ్ళని కూడా విమర్శించినట్టు. అటు గవర్నర్ను లేకపోతే ప్రధానమంత్రిలో కేంద్రాన్ని కూడా అంటే మేనేజ్ చేసే స్థితిలో వ్యవస్థ ఉందని చెప్పదలుచుకున్నారా మీరు? ఈవెన్ కోర్టులు కూడా కదా మేనేజ్ చేసే వ్యవస్థ ఉన్నా లేకపోయినా బతిలాడే వ్యవస్థ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అందరు ఎవరు వచ్చినా కూడా విషయం ఉన్నా లేకపోతే అక్కడ ఉన్న అందరి కాళ్ళు పట్టుకోవటం, అందరినీ పెద్దలుగా కాళ్ళు పట్టుకుంటే మీ తప్పేమైనా ఉందా? వయసులో పెద్దోళ్ళు అంటే ఒక రాష్ట్రపతిని కాళ్ళు పట్టుకోవడం ఏమైనా తప్పంటారా? అది చెప్పండి. మీరు అట్లా పట్టుకోకూడదు, డైరెక్ట్ గా పట్టుకోకూడదు అని చెప్పండి. చెప్పండి. మీకు తెలుసు కాళ్ళు పట్టుకునే వ్యవహారం. నోటు కేసులో ఎంత ఇబ్బంది పడ్డారో, మీ నాయకుడు ఎన్ని వాస్తవాలు చెప్పాడో మీ నాయకుడు మీరు చేశారు. ఆ డబ్బు ఎక్కడ వచ్చింది? ఇప్పటి వరకు ఎంక్వైరీ లేకుండా ఎవరు కాళ్ళు పట్టుకున్నారో చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్, ఇప్పుడేమో కాంగ్రెస్ మాకు సంబంధం, ఇప్పుడు కాంగ్రెస్ మేము వ్యతిరేకం అని చెప్తున్న వీళ్లే ప్రణబ్ ముఖర్జీ గారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మరి వెళ్ళి ప్రణబ్ ముఖర్జీ గారు కూడా అవునండి రాష్ట్రపతికి ఎవరైనా మేము గౌరవమైన హోదాలో పోటీ ఉండకూడదు అనే దాంతో మీరెందుకు చేశారు చెప్పండి. అనే ఆలోచన విధానం లేదు. మీకు లేదండి. ఒక నిమిషం రామకోట గారు, ఒకవైపు మీ మిత్రపక్షం విమర్శలు చేస్తుంది, ఒకవైపు కేంద్ర ప్రతినిధి గవర్నర్, ఒకవైపు ప్రతిపక్ష నేత. సో ప్రతిపక్ష నేత కేవలం కేసులను తప్పించుకోవడానికి వస్తున్న వార్తలను బట్టి గవర్నర్ గా పదవీకాలం ముగిసాక కేంద్రంలో చాలా పెద్ద హోదాలో నరసింహన్ వెళ్లబోతున్నారు. హోంశాఖ కావచ్చు, మరో శాఖ కావచ్చు. ఈ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రహస్య భేటీ మీద మీ మిత్రపక్షం చేస్తున్న విమర్శలు ఎట్లా చూస్తారు? ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఇద్దరు నాయకులు ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే ఇందాక చాలా క్లియర్గా చెప్పారు సిపిఐ పార్టీ నుంచి, వారు చెప్పింది చాలా బాగుంది. ఎందుకంటే గవర్నర్ గారిని కలవటానికి వేరే పార్టీ వాళ్ళ యొక్క పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ వ్యక్తి ఉన్నప్పుడు బేషరతుగా వారు గనక వారి యొక్క మద్దతును తెలియజేస్తారు. దాని గురించి ఇంత చర్చ జరగడం చాలా బాధాకరంగా ఉంది. కారణం ఏంటంటే ఒక మంచి అద్భుతమైన న్యాయ కోవిదుడు, మంచి క్యాపబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిని నుంచోబెట్టక ముందు కూడా జగన్ గారు ఏమన్నారంటే మనం ఎట్టి పరిస్థితుల్లో దేశంలో ప్రథమ పౌరుడికి పోటీ ఇవ్వకూడదు. ఇంతకుముందు ఆయన ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన్ని ఇబ్బంది పెట్టిన రోజుల్లో కూడా, కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టిన రోజుల్లో కూడా ప్రణబ్ ముఖర్జీ గారికి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో వెళ్ళి చేశారు. అందువల్ల దాని మీద కూడా విమర్శలు వచ్చాయి. అప్పట్లో బెయిల్ కోసం ప్రణబ్ ముఖర్జీకి ఇప్పుడు కేసు నుంచి బయటపడడానికి కోవింద్కి మద్దతు ఇస్తున్నారు వాస్తవంగా అన్నారు. కానీ ఏంటంటే ఇవన్నీ కూడా కాస్త బాధాకరం. ఎవరైనా సరే దోషిగా న్యాయస్థానం నిర్ణయించినంత వరకు వారి గురించి ఈ విధంగా మాట్లాడటం బాధాకరంగా ఉంది. ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. బాధగా ఉంది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద రుజువు కాకపోతే విచారణ ఖైదీగా ఉన్నారు. అప్పుడు విచారణ ఖైదీగా ఉన్నారు. నంబర్లు వాటికి సంబంధించిన విధానాల గురించి మనం మాట్లాడద్దు. ఎందుకంటే కారణం ఏంటంటే చాలా ఇంపార్టెంట్ విషయం. నిర్దోషి రామకోటి గారు, నాకు ఇప్పుడు కావాల్సింది గవర్నర్ పాత్ర మీద కూడా అనుమానం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగారు, మీరు రాజ్భవన్ మాకు సమాధానం చెప్పాలి, ప్రభుత్వాన్ని మీద ఫిర్యాదుకు వచ్చారా, ఆయన ప్రజా సమస్యల మీద ఉద్ధరించడానికి వచ్చారా, మీరు ఎట్లా ఇస్తారు ఎవరు నిందితుడు కానీ. సో గవర్నర్ వ్యవస్థను కూడా క్వశ్చన్ చేశారు. ఇది మాట్లాడటం చాలా బాధాకరంగా ఉందండి. గవర్నర్ గారి గురించి కూడా ఇలా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. కారణం ఏంటంటే నాకు తెలిసినంతలో మంచి ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న రోజుల్లో ఇలాంటి క్వశ్చన్లు వేయటం వల్ల ప్రజల్లో మనకు విశ్వసనీయత దెబ్బతింటుంది. ఎందుకంటే నేను చాలా బాగా అబ్జర్వ్ చేస్తున్నాను. అసలు కొన్ని విషయాలను మర్చిపోవాలి. ఎవరిని కలిసినా కూడా వాటి గురించి మర్చిపోయి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడంటే ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గురించి ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, పలానా వాళ్ళని కలుస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థుల మీద తప్పితే వ్యక్తిగతంగా మాకేనా, ఇప్పుడు ఈయన ఉన్నారు, నేను భారతీయ జనతా పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ మా ఇద్దరికి ప్రత్యర్థిత్వం ఉందనుకోండి, దాని గురించి మాట్లాడుకోవాలి. కానీ వ్యక్తిగతంగా శివరామరెడ్డి పట్టుకుని శివరామరెడ్డి నాకు కక్ష సాధింపు చర్య అనే కార్యక్రమం కనుక మొదలెడితే అసలు జీవితంలో వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క సిద్ధాంతపరంగా
పరంగా ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అనురాధ్ గారు దయవుంచి ఒక్క నిమిషం అనురాధ్ గారు మీకు ప్రవాహం వాక్ ప్రవాహం ఎక్కువ మీతో మేము పోట్లాడినాం కానీ ఒక్క విషయం అమ్మా దయవుంచి ఒక్క నిమిషం దయవుంచి ఎవరికి ఇచ్చిన స్లాట్ లో వాళ్ళు మాట్లాడితే బాగుంటుంది ప్రజల్లోకి మాట్లాడుతుందమ్మా ఏం లేదు ఏంటంటే ఈ విధంగా రాజకీయ ప్రత్యర్థం అంటే ఏంటంటే యాక్చువల్గా వారి సిద్ధాంతపరంగా మాకు ఉన్నటువంటి ఆలోచన సరణి మార్పు ఉండటం వల్ల వారు కానీ లేకపోతే వ్యక్తిగతంగా మాకు ఎవరికి ఎటువంటి ఇది లేదు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా వారు వెళ్ళి కలిసినందువల్ల వచ్చినటువంటి నష్టం తెలుగుదేశం పార్టీ కానీ ఇందులో కేసుల్ని మేనేజ్ చేసుకోవడానికి వారు అన్నట్టు బతిమాలుకోవడానికి ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా ఇదే విషయం మాట్లాడారు. గవర్నర్ కలిసినప్పుడు కూడా ఇదే విషయం 10 సంవత్సరాల నుంచి గవర్నర్ గారు ఉన్నారు. మేనేజ్ చేసుకునే కార్యక్రమం ఉండి మేనేజ్ చేసేటువంటి వాడు అయితే గవర్నర్ యొక్క ఆయన యొక్క విశ్వసనీయతను కనుక ప్రశ్నించే విధానం అయితే 10 సంవత్సరాలు ఈ పాటికి ఎన్నోసార్లు మేనేజ్ చేయొచ్చు కదా, ఆయన ఈ ఫైల్ పట్టుకుపోవచ్చు కదా. ఇవన్నీ కూడా మాట్లాడేది చాలా బాధాకరంగా ఉంది. గవర్నర్ గురించి కూడా మాట్లాడకూడదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిసిన దాని గురించి కూడా మాట్లాడకూడదు. సింపుల్గా వెళ్ళి కలిసారేమో ఇందా చాలా సిపిఐ పార్టీ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే పర్ఫెక్ట్ గా ఏంటంటే ఎవరినైనా ఎప్పుడైనా ఎట్లాగైనా కలవచ్చు. కలిసిన దాని గురించి ఈ విధంగా మాట్లాడితే నిజంగా ఇంకా ఎవరు కూడా ఏ ప్రోటోకాల్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. హైకోర్టు కూడా మీ కేసులన్నీ విచారించేటప్పుడు కదా మీకు కావాల్సింది, అసలు విచారణకే రాలే, మీరెందుకు అన్ని ఇప్పుడే కావాలని అడుగుతున్నారనే దాన్ని వీళ్ళు ఇది విత్డ్రా చేసుకోండి. అది కానీ వీళ్ళు ఏమి రిజెక్ట్ చేసి పంపించిందేం కాదు. వీళ్ళు ఒక పేపర్ ఏదో రాసిన దాన్ని బట్టి వీళ్ళు ఏదో అయిపోయింది అంటే కోర్టును కూడా అవమానిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రధానిని కలిసినప్పుడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గవర్నర్ గారిని కలిసినప్పుడు కానీ ఆ కలయికలకు కేసులకు ఎందుకు తెలుగుదేశం పార్టీ లింక్ పెడుతోంది లేదా తెలుగుదేశం పార్టీ ఎందుకు కంగారు పడుతోంది? అసలు ఇందులో కంగారు పడాల్సిన విషయం ఇది కంగారు పడుతున్నాం అనే విషయం అవాస్తవం అండి, అది కాదు. మీరు అతని ట్రాక్ రికార్డ్ తీసుకొని మేము మాట్లాడుతున్నాం, అది దానికి సంబంధించి ఇతను ఎప్పుడు కూడా చీకటి వ్యవహారాలకి మనీ లాండరింగ్ ఇష్యూస్ మీ నాయకుడు చేస్తాడమ్మా. మనీ లాండ్ చీకటి వ్యవహారం చేసేది మీ నాయకుడు, చీకటి వ్యవహారాలు చేస్తాడు కాబట్టి ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు 8 hours అసలు ఎక్కడ పోయినాడో ఎవరికి తెలుసు. సెక్యూరిటీని బండిని అంతా విడిచిపెట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అట్లా పోలేదు. మీరు అలొకేట్ చేసిన వెహికల్స్ లోనే పోయినాడు, మీ సెక్యూరిటీని పెట్టుకునే పోయినాడు. వారి యొక్క రెస్పెక్ట్స్ ని ఎవ్వరు భంగపరిచే విధంగా మాట్లాడలేదండి. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బయటికి వచ్చి ఏదో నేను పర్సనల్ గా కలిసానైనా చెప్పొచ్చు, లేదా మాకు చెప్పాల్సిన అవసరం లేదనన్నా ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఎందుకు చెప్పాలా? సమస్యలు ఇచ్చేసారని అడుగుతున్నామే తప్ప అనురాధ్ గారు చెప్పట్లేదు. కాబట్టి అనురాధ్ గారు ప్రధానమంత్రి ఎవరిని కలవాలి, గవర్నర్ ఎవరిని కలవాలి, వాళ్ళ డిస్క్రిషనరీ పవర్స్ మీద ఉంటుంది. మీరు వాళ్ళని ఎట్లా క్వశ్చన్ చేస్తారు? రెస్పాండ్ అయితే రాజ్భవన్ సమాధానం చెప్పాలని నిన్న మీ నాయకుడు వర్ల రామయ్య గారు అడిగారు. తగలకూడదు కాబట్టి ఈ రోజు అది మాట్లాడుతున్నాం తప్ప గవర్నర్ గారు ముందు మీ ఢిల్లీలో విదేశాలు పోయినాక చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారో 6 గంటలకు చెప్పండి. ఆ విషయం ఏమండి, మీరు మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడద్దు అన్నారు, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మరి మీరు మాట్లాడతారు కదా, మరి మీరు మాట్లాడుతున్నారని నేను మాట్లాడుతున్నా. మీరు మాట్లాడుకుంటూ సిద్ధాంతాలు లేవు, ఏ పార్టీతో మనం జత కట్టాలనేది లేదు, ఏ పార్టీకి మనం మద్దతు పలకాలనేది లేదు. కేసులు మాఫీ కోసం అలాగే మీ జైలు జీవితం మాఫీ చేసుకోవటం కోసం మీరు ఎవరితో అయినా కలుస్తారు, ఏ పార్టీతో అయినా కలుస్తారు. మీకు ఒక సిద్ధాంతాలు లేవు అనేది స్పష్టం, అది ఖచ్చితంగా స్పష్టం ప్రజలందరికీ కూడా. సో అనురాధ్ గారు మీరు చెప్పదలుచుకుంది ఇక్కడ ఒక నిమిషం, మీరు చెప్పదలుచుకుంది ఇక్కడ బీజేపీలో ఒక నిమిషం అండి. అనురాధ్ గారు నా పాయింట్ వినండి. రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి కేంద్రానికి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఇవన్నీ కూడా ఆయన కేసుల నుంచి బయటపడడానికి ఒక రాజీ ధోరణికి వెళ్లారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో. అదేనా మీ ఎలిగేషన్? అదేనా? ఖచ్చితంగా ఎక్కడ లబ్ధి చేకూరుద్దు అని చూస్తున్నారు, ఎక్కడ లబ్ధి చేకూరుద్ది. సో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అదే ఉద్దేశంతో కనుక ప్రధానమంత్రిలో కేంద్రంలో పెద్దలను కలిస్తే మీరు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు? అన్నద్ గారు చెప్పే విషయం వన్ సెకండ్ చాలా బాధగా ఉంది. ఎందుకంటే దీంట్లో అన్నద్ గారు వన్ సెకండ్ మా కేంద్ర నాయకత్వం కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇలా తెలుగుదేశం పార్టీ కనుక ఈ విధంగా కనుక మాట్లాడితే మాకు నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుకంటే కేసుల కోసమే మీకు గుర్తుండే ఉంటుందనుకుంటా ముఖ్యమంత్రి గారు విదేశ పర్యటన నుంచి రాగానే అన్న మాట ఏంటంటే ప్రధాని జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలుస్తారు? ఇది జగన్మోహన్ రెడ్డి కలవటం గురించి వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారని ఈ విధంగా మాట్లాడడం చాలా బాధగా ఉంది. నేను తెలుగుదేశం పార్టీ అంటే మా మిత్రపక్షంగా నాకు చాలా గౌరవం ఉంది, చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా ఈ విషయాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ఉంది. ఎందుకంటే ఇలా వచ్చేటువంటి ఇలా వచ్చేటువంటి స్పోక్స్ పర్సన్స్ ఈ విధంగా మాట్లాడడం చాలా బాధగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని కలవటం కేసులు మాఫీ కోసం అంటే ప్రధానమంత్రి యొక్క విశ్వసనీయతను కూడా మీరు ప్రశ్నిస్తున్నట్టుగా ఉంది. చాలా బాధగా ఉంది. మీరు ఈ విధంగా మాట్లాడడం చాలా బాధగా ఉంది మేడం. ఎందుకంటే ఇది ఇబ్బందికరమైన పరిణామాలు ఏర్పడుతున్నాయి. కారణం ఏంటంటే మీరు మాట్లాడే విధానం వల్ల చంద్రబాబు నాయుడు గారితో మీరు ప్రత్యక్షంగా భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి విధానాన్ని మీరు కట్ చేయడానికి మీ స్పోక్స్ పర్సన్స్ వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. కారణం దయ ఉంచి ఆలోచన చేయండి. మీరు మాట్లాడే విధానం వల్ల మన యొక్క మిత్రత్వం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కారణం ఏంటంటే ప్రధానమంత్రి కూడా విశ్వసనీయతను మీరు దెబ్బతీస్తున్నారు. ఇవాళ ఇప్పుడు ఒక వ్యక్తి వెళ్ళి నేను బేషరతుగా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి చెబితే మీరు ఆయన కేసు కోసం వెళ్ళారు, ఆయన కాళ్ళు పట్టుకున్నారు, మీరు వాళ్ళు మాట్లాడుతున్నారంటే చాలా బాధగా ఉంది. ఇవాళ గవర్నర్ గారు కలిస్తే ఇదే మాట్లాడుతున్నారు. చాలా బాధగా ఉంది. ఎవరిని ఎప్పుడు కలిసినా కూడా అతను ప్రతిపక్ష నేతగా అనురాధ్ గారు దయ ఉంచి పసలేని విధానంలో మాట్లాడటం వల్ల మిత్రత్వం దెబ్బతింటానికి ఆస్కారం. అనురాధ్ గారు ప్లీజ్ వెయిట్. అనురాధ్ గారు ప్లీజ్ వెయిట్. చాలా బాధగా ఉంది. ప్లీజ్ వెయిట్. ప్లీజ్ వెయిట్. ఇప్పుడు ఇదే సమస్య ముఖ్యమంత్రిగా అనేక సందర్భాల్లో అనేక మంది మంత్రుల్ని, ప్రధానమంత్రి గారిని, రాష్ట్రపతి గారిని, గవర్నర్ని ఫిర్యాదు కూడా చేశారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రధానమంత్రిని ఆయన కలవాల్సిందే, మర్యాదపూర్వకంగా కలవాల్సిందే, అవసరాల మీద కలవాల్సిందే, రాజకీయాల మీద కూడా కలుస్తుంటారు. ఇదే ఆ సందర్భంలో ఈయన ఓటుకు నోటు కేసులో మాఫీ చేయించుకునే దానికోసరంగా పోయి కలిసి ఆయనతో బేరం చేసుకుంటున్నాడు అని చెప్పేసి ఎవరంటే దాన్ని వక్రీకరించినట్టు కాదా? అలాగే చేశారు. నేను అనేది ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి విధానాల మీద కానీ, ప్రాజెక్టుల మీద కానీ, అభివృద్ధి మీద కానీ, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులకు సంబంధించిన విషయాల్లో కానీ, లేదా అనేక ఈ వాటాలకు సంబంధించినటువంటి అంశాలు కానీ, తెలంగాణకి, ఆంధ్రాకి గోదావరి జలాలు పంచుకునేటువంటి విషయాల్లో కానీ, కృష్ణా వాటర్ ట్రిబ్యునల్కి సంబంధించి కానీ, డ్రాట్కి సంబంధించినటువంటి అంశం కానీ, గిట్టుబాటు ధరలకు సంబంధించి కానీ, ఈ విషయాల్లో వైఎస్ఆర్సీపీకి టీడీపీకి మధ్యలో ఏదైనా భిన్నాభిప్రాయాలు ఉంటే ప్రజల ముందు పెడితే ప్రజలు దాని మీద చర్చించుకుంటారు. వీటన్నిటిలో ఏకాభిప్రాయం ఉన్నది ఇద్దరికీను. ఇద్దరు కూడా మోడీ గారి వాకిటి లోపల ఒకళ్ళు ఉన్నారు, వాకిటి బయట ఒకళ్ళు ఉన్నారు. ఇది కేంద్రంతో అవలంబించాల్సినటువంటి విధానాల్లో కూడా టీడీపీకి, వైఎస్ఆర్సీపీకి పెద్దగా తేడా ఏమీ లేదు. ఒకళ్ళు లోపల ఉన్నారు, ఒకళ్ళు బయట ఉన్నారు. అంతేగాని వారికి వ్యతిరేకంగా, వారి విధానాలకు వ్యతిరేకంగా, వారి రాజకీయాలకు వ్యతిరేకంగా ఏమీ ఇద్దరు లేరు. ఈ నేపథ్యంలో నేను లేకపోతే నువ్వు లేకపోతే నేను అనేటువంటి పద్ధతిలో ఉన్నారు. ఇటు గెలిచిన వాళ్ళు అటు పోతారు, అటు గెలిచిన వాళ్ళు ఇటు వస్తారు. ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక జరుగుతూ ఉన్నది. మన తెలుగుదేశంలో ఉన్న ఆయనేమో ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో పోయాడు, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఆయనేమో తెలుగుదేశానికి వచ్చారు. వాళ్ళంతా ఒకటే గ్యాంగు. వాళ్ళు ప్రజలకు ప్రత్యామ్నాయాలను కానీ, లేకపోతే ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాలను కానీ ఆవిష్కరించడం ఎక్కడ ముందుకు పోవడం. వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. కుప్పంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఓటేశారు, 5 ఏళ్లు మీకోసం నేను పనిచేస్తానని చెప్పారు. అలాగే కులాలను ప్రతిపక్షాలు రెచ్చగొట్టి రాజకీయం చేస్తున్నాయి, కుప్పంలో ఏ అభివృద్ధి నా కులం ఉందని అభివృద్ధి చేశాను అన్నారు శివరామరెడ్డి గారు. ముఖ్యమంత్రి చెప్పిన మాటల్లో అర్థం కనిపిస్తుంది కదా, కుప్పంలో మహా అయితే 500 నుంచి 1000 ఓట్లు ఉంటాయి నా కులానికి సంబంధించి, మరి అభివృద్ధి జరగలేదా అన్నారు. దీన్ని కూడా మీరు ఏమైనా విమర్శించే అవకాశం ఉందా? దానికి ముందు ఒకటి చెప్పాలా, మా అనురాధ గారు ముందు మా నాయకునికి ఒక పద్ధతి లేదు, కావాలంటుంటే ఏమైనా చేస్తాడు, ఎన్ని పార్టీలైనా ఇది చేస్తాడని ఇప్పుడే కొద్దిగా సిద్ధాంతాలు లేనిది చెప్పింది. చంద్రబాబు నాయుడు గారికి సిద్ధాంతం ఉందో ఒకప్పుడు ఇది అంటరాని పార్టీ, బీజేపీ దీన్ని జీవితంలో నేను కలుసుకోను, మోదీ గారు హైదరాబాద్లో దిగితే అరెస్ట్ చేయిస్తా అని చెప్పిన ఆయన మరి మోదీ కాళ్ళు పట్టుకున్న పరిస్థితి ఉంది. అవన్నీ మనం చూడలేదు. కాదు, మాకి ఢిల్లీలో చెప్పారు ఆయన కాళ్ళు పట్టుకున్నారని, అది ఒకవేళ కావాలంటే వాళ్ళు ఎవరో చూపిస్తాము. మోదీని ఆ రోజు కామెంట్ చేశారు, ఈ రోజు మోదీ ఎట్లా అవసరం వచ్చింది, ఆ రోజు అట్లా కాదండి. బీజేపీ గురించి కామెంట్ చేసి ఇది అంటరాని పార్టీ అని ఆయన ఈ రోజు అదే దాంతో చట్టాపట్టాలు వేసుకొని ఎందుకు తిరుగుతున్నాడు? అదే మోదీ గారిని అరెస్ట్ చేస్తా అన్నప్పుడు మోదీ గారు అపాయింట్మెంట్ కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? మరి మీకు సిద్ధాంతాలు లేవని చెప్పండి. ఇంతకు ముందు కమ్యూనిస్టులు కావాలంటే అయినాక కమ్యూనిస్టులు కాదు టూరిస్టులు, అదే టూరిజం మేలు కమ్యూనిజం కంటే అని కామెంట్ చేసి మీ మాదిరి అవకాశవాద రాజకీయ నాయకుడు మా నాయకుడు కాదు. ఈమె నిజాయితీ గురించి చెప్తుంది. ఈమె దాంట్లో ఉండేదంతా దీపక్ రెడ్డి లాంటి వాళ్ళు, ఆ షీలా గోవింద్ లాంటి వాళ్ళు అంతా భూ కబ్జాదారులే.
తెలుగుదేశం అంతా దోపిడీదారుల పార్టీనే తెలుగుదేశం పార్టీ. తెలుగు దోపిడీ పార్టీనే టీడీపీ అంటే అంతే. తెలుగు దోపిడీ పార్టీ కాబట్టి మీరు వైజాగ్ లో ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీ గోవింద్ మీద 11 మంది మీద కేసులు బుక్ చేశారు చూడండి. మీరు అనురాధ్ గారు ఏం చెప్తున్నారు? మీరు ఖచ్చితంగా వెళ్ళి సోనియా గాంధీ గారిని కలిసేవాళ్ళు. ఆ విషయం మీకు తెలియకపోవడం, ఆ విషయం మీరు ఇంకా తెలుసుకోలేకపోవడం నిజంగా మీ సిట్ ఏమి చెప్పిందో ముందు అది చూడండి. సోనియా గాంధీ కథ మళ్ళా ఒకటి అనురాధ్ గారు, శివరామ్ రెడ్డి గారు ఇష్యూ కంక్లూడ్ చేద్దాం. తెలుసుంటే విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి మీరా సోనియా గాంధీ గారు వెళ్ళి కాళ్ళు పట్టుకునేవాళ్ళు. డౌటే లేదు అసలు అందులో. మీ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది కాళ్ళు పట్టుకుంటే పోతే ఓటుకు నోటు కేసు లేదో చెప్పండి మాకి. మీ ముఖ్యమంత్రి గారు ఎంతమంది కాళ్ళు పట్టుకుంటే లేకుండా చెప్పండి మీరు. వాటి గురించి ఇప్పుడు ఎవరు కాళ్ళు పట్టున్నారనేది మన చర్చ కాదు. ఒక విషయం, ఇంకొక విషయం, ఇప్పుడు నిన్న లోకేష్ గారు కూడా ఒక మాట అన్నారు అనురాధ్ గారు. ఆయన్ని విలేకరులు ప్రశ్నించిన దానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కలగనొచ్చు, దేశంలో ఎవరన్నా కలగనొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తారా, ఆయన మీద కేసులు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన విచారణ జరుగుతోంది. అది తేలితే ఆయన జైలుకి వెళ్తారా, బయట ఉంటారా, అవన్నీ విచారణ సంస్థలు చూసుకుంటాయి. ప్రతిసారి కేసుల గురించో లేకపోతే ఆయన జైలు గురించో మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మీరు అవసరం ఎందుకు వస్తుంది? ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉన్నారు, ఎవరు ఏంటి అని చర్చించుకుంటారా లేదా ప్రజల్లో గానీ పార్టీల్లో గానీ? ప్రజలు అంటే మంత్రులు కూడా ప్రతిసారి ఇదే మాట్లాడతారు. షీట్లు ఉన్నాయండి, ఏమండి 12 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. మీరు వాళ్ళ మినిస్టర్లు వాళ్ళ 18 ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఐఏఎస్ కూడా 18 కేసులు ఉన్నాయి. స్టేల్ తెచ్చుకోండి. లాంటి వాళ్ళని, శ్రీలక్ష్మి గారు లాంటి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసిన పార్టీ ఈ పార్టీ. రాజశేఖర రెడ్డి గారు గాని, ఈ వైఎస్ఆర్సీపీ గాని ఇంత 18 కేసులు ఉన్నాయి మీ మీద కూడా. ఇంకా విచారణ డెఫినెట్ గా వస్తాయి. అవన్నీ కూడా ఎక్కడ పోతుందండి. మళ్ళా మీరు జైలు కమ్మిలు ఎంపీ పని వస్తుంది. చూద్దాం ఇప్పుడు ఆ కేసులు పోతారు. విచారణ మళ్ళీ ఏమనండి, మీ నాయకులంతా పోతారు, మీ మంత్రులు పోతారు, మీ సోకాలు చెప్పి మీ మంత్రి కూడా పోతాడు, ముఖ్యమంత్రులు కూడా అందరూ ఇరుక్కుంటారు. వైజాగ్ దాని మీద మీకు ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ పెట్టియండి. మీకు ధైర్యం ఉంటే దీపక్ రెడ్డి లాంటి వాళ్ళని ఇంత భూ కబ్జా చేసి వాళ్ళని ఎమ్మెల్సీకి ఇచ్చారు. సుజనాథ్ చౌదరి పైన మీ సెంట్రల్ గవర్నమెంట్ లో మంత్రి. అండి నేను అడిగిందని చెప్పండి. అభివృద్ధి చేయడానికి కులాలకి సంబంధం ఏంటి? ప్రతిపక్షాలు కులాల కుంపటి ఎగదోస్తున్నాయి. ముఖ్యమంత్రి చేసిన కామెంట్. సార్, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి కులాల వ్యవస్థ లేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని పెంచి పోషించి ఈ రోజు కులాల వ్యవస్థ. సార్, ఆయన కులాలే విశ్వసించనని చెప్పారు నిన్న. ఆయన కులాల మీద టీవీలో మాట్లాడేది, బయట మాట్లాడేది వేరు, లోపల చేసేది వేరు. ఈ రోజు మీరు ఏ మంచి పోస్ట్ లో చూడండి, ఆయన వాళ్ళని తప్పితే వేరే వాళ్ళు పెట్టిన పరిస్థితి లేదు. నెలలో ఒక డీజీగా రిటైర్డ్ అయ్యే ఆయన నెల టైం ఉంటే 2 ఏళ్ళు ఎక్స్టెండ్ చేశాడు. మరి మిగిలిన ఇప్పటి వరకు మన సాంబశివరావు గారు ఉన్నారు, ఆయనకి ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ డీజీపీనే, ఇప్పటి వరకు రాలే. చెప్పానండి, అది వాస్తవమో కాదో కాదండి. కుప్పంలో కానీ మరో చోట కానీ ఏ కులం ఉందని నేను అభివృద్ధి చేశాను. రాష్ట్రం అంతా 175 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితిలో వెళ్తున్నాను. వాస్తవం కాదా? కాదు, ఆయన ఏ అభివృద్ధి చేసే కాదు. 86,000 కోట్లు అప్పు చేశాడు. కుప్పం ఎవరైనా ఎవరు కాన్స్టిట్యున్సీ రాజశేఖర రెడ్డి బస్సులు చేశాడు, రాష్ట్రం అంతా చేశాడు. ఆ రోజు పార్టీలకు అతీతంగా పార్టీ. దయాకర్ రావు గారు ఏ పార్టీ అండి? తెలుగుదేశం పార్టీ. హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకునే దాంట్లో నంబర్ 1 ప్లేస్ దయాకర్ రావు గారిది. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎందుకు ఇచ్చారండి? ఈ రోజు అదే సీఎం రిలీఫ్ ఫండ్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పొమ్మానండి. అసలు అవి కాను కూడా కావు. ఇది మీరు చెప్పేది మళ్ళా కులాలకి, మతాలకి, పార్టీలకు మీకు లేదు. ఊరికే మీరు ఎందుకు మాట్లాడతారు? మీకే ఎమ్మెల్సీ ఎగిరిపోయింది, మీరు కూడా అది ఆలోచించండి ఎందుకు ఎగిరిపోయిందో. చంద్రశేఖర్ గారు ఎట్లా చూస్తారంటే ఒకసారి ఓటేసారు, 5 ఏళ్ళు అభివృద్ధి చేస్తాను అంటే సాధారణంగా జరిగే ప్రక్రియనే ముఖ్యమంత్రి సందర్భం వచ్చింది కూడా చెప్పారా? అండ్ ఆయన చెప్పిన అభివృద్ధి యాంగిల్ ఎట్లా చూడాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉపన్యాసాలను గత 5-6 నెలలుగా మనం పరిశీలన చేస్తే ఎక్కడ ఒక గ్యాదరింగ్ కనపడినా, అది విదేశాల్లో కావచ్చు, అమెరికాలో కూడా వారు సమావేశం పెట్టి పెట్టుబడులను ఆకర్షించేదానికి, పెట్టుబడులు పెట్టమని చెప్పేదానికి ఏదైతే సమావేశం పెట్టారో ఆ సమావేశంలో కూడా 2019 ఎలక్షన్స్లో కూడా నేనే రాబోతున్నాను, మీ పెట్టుబడులకి డోకా ఏముండదు, కాబట్టి మీరందరూ పెట్టుబడులు పెట్టండి అని చెప్పి
భారతదేశ ప్రజాస్వామిక విలువలని, ఎన్నికల విధానాన్ని, రాజకీయ అధికారాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని విదేశీ గడ్డ మీద ప్రత్యక్షంగా ఎన్నికల ప్రస్తావన తీసుకొచ్చి నేనే గెలుస్తున్నాను అని చెప్పుకోవడం అనేది ఏదైతే ఉన్నదో ఈ ప్రజాస్వామిక వ్యవస్థలో అత్యంత కింది స్థాయి వ్యవహారం. అది ఒకటే కాదు, ఏ సమావేశం పెట్టినా కానీ నేను ఎమ్మెల్యేల యొక్క గ్రేడింగ్ చూస్తా ఉన్నాను, మీ సర్వే చేయిస్తా ఉన్నాను, అవినీతిని సహించనున్నారు కూడా చెప్పారు. ఇప్పుడు అవినీతిని సహించను అని చెప్పేసి ఇప్పుడు ఆయన గోవింద్ గారు 11 మంది మీద ఛార్జ్షీట్ కేసు పెట్టినారు. ఇప్పుడు ఆయన సస్పెండ్ చేయాలి కదా, ఆ 11 మందిని సస్పెండ్ చేయాలి కదా. దాని మీద సిబిఐ ఎంక్వైరీకి నిజాయితీ ఉంటే సిబిఐ ఎంక్వైరీకి సిట్ కాదు సిబిఐ ఎంక్వైరీ అని అడుగుతా ఉన్నారు కదా. సిబిఐకి అని చెప్పేసి చెప్పాలి కదా. వాళ్ళని ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంతమంది జన్మభూమి కమిటీ వాళ్ళు ఈ రకంగా రేషన్ కార్డు దగ్గర నుంచి ప్రభుత్వ భూముల దగ్గర నుంచి ఆక్రమించుకునే దాంట్లో ఎక్కడ అవినీతి అనేది పుట్టల్లో నుంచి వచ్చినట్టుగా వస్తా ఉన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా. దాని మీద వారు పరిశీలన చేయాలి కదా, మాట్లాడాలి కదా. వీటన్నిటి మీద లేదు. నేను మనవి చేస్తున్నాను ఏంటంటే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అందరికీ కూడా ఒక 1 crore రూపీస్ పర్ ఇయర్ వాళ్ళ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చేవారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చేసాక టోటల్గా దాన్ని బంద్ చేసేయడమే కాక అది ఆ ఇన్ఛార్జీలు పెట్టేసి ఆయన సీఎం స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద వాళ్ళకి ఇచ్చుకుంటా ఉన్నారు. ఇదన్నీ ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకి వాళ్ళ యొక్క రాజకీయ అంశాలకు వ్యతిరేక భిన్నంగా ప్రజలకి సపోర్ట్ చేసే పద్ధతుల్లో చేయాల్సిన కులాలకు, ప్రాంతాలకు, నియోజకవర్గాలకు అతీతంగా అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు కులాలను రెచ్చగొడుతున్నాయి. మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎలక్షన్ మేనిఫెస్టో తీయండి. ప్రతి కులాన్ని చాకలి, మంగలి, సాలి, కాపులు, తర్వాత ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బ్రాహ్మణులు, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రతి కులానికి ఆయన ఎన్నికల వరాలు ప్రకటించడం జరిగింది. నేను ఎన్నికల్లో కులాలను ప్రస్తావించను, కులాలు నాకు పట్టింపు లేదు అనుకున్నప్పుడు నేను ఆ పద్ధతులు ఆయన చెప్పి ఉండొచ్చు కదా. కానీ రజకులకి అలాగే మన వడ్డలకి నేను ఎస్సీలోను ఎస్టీలోను చేర్పిస్తానని చెప్పి వాగ్దానం చేశాను. అభివృద్ధి కులాలకి లింక్ పెడుతున్నాయి ప్రతిపక్షాలు. నారాయణ రెడ్డి గారు బ్యాంక్ అప్పున్నాడు అనే లోపల కాదు, బ్యాంకు ఎమ్మెల్సీకి ఇచ్చి నారాయణ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో అప్పున్నాడు అనే లోపల ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ చౌదరి గారు, సుజనా చౌదరి గారు కోర్టుకి అప్పున్నాడు, కోర్టులో జరుగుతుంది, మరి దాన్ని ఎందుకు తీయకూడదు? రైట్, మళ్ళీ ఇష్యూ మనం కాదు. ఆడ క్యాస్ట్ అభివృద్ధికి కులాలకి లింక్ లేదు, కులాలంటే నాకు విశ్వాసం లేదు, అభివృద్ధి మాత్రమే. లోకేష్ గారు మరో మాట, బీజేపీకి కేంద్రంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ గా ఉంది, సో మీరు మరింత సహాయం చేయాలని నన్ను మంత్రి మీకు అప్పీల్ ఇచ్చారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ యొక్క ఇది అంతా తెలుగుదేశం పార్టీ యొక్క ఇది అంతా యాక్చువల్గా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నటువంటి మాట వాస్తవం, డౌట్ లేదు. కానీ మేము ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మేము చేసిన సపోర్ట్ వల్ల ఇవాళ ఆంధ్రదేశంలో భారతీయ జనతా పార్టీ అండ్ కళ్యాణ్ చేసిన సపోర్ట్ వల్లే ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. అలాంటి సమయంలో ఈయన లోకేష్ గారు మాట్లాడటం అనేది ఏంటంటే వారు కూడా మాట్లాడటం తప్పులేదు, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం అనేది నథింగ్ రాంగ్ అనేది, ఇది పరస్పరంగా చేసుకునేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. కానీ దీని గురించి వాళ్ళ మాటకి ముందు నేను ఇదిగో నేనే ఇచ్చాను, ఆ చీర ఈ చీర నాదేను ఏమనుకోకుండా పూర్వం సినిమాలో చూపించిన విధంగా చెప్పుకుంటే మేము చేసేది కూడా 10 సార్లు చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. రెండోది ఏంటంటే కులాల గురించి మాట్లాడటం అనేది చాలా బాధాకరమైన విషయం. రాష్ట్రంలో కులాల గురించి కుంపటి ఈ విధంగా పెట్టడం వల్ల రాష్ట్రంలో ప్రజలందరూ కులాల వారీగా విడిపోయి కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు కులం అనేది రాకూడదు. ఒక ముఖ్యమంత్రి నోట్లో నుంచి వాళ్ళందరూ వాళ్ళు వచ్చి మాట్లాడితే తప్పితే వారు వెళ్ళి కులాల వారీగా మాట్లాడటం అనేది చాలా సంక్షేమం ఎక్కడ చూసినా కులాల కోసం చేయలేదు, నా కులం 500 ఉందంటే 500 ఉంటే 5000 ఉంటే ఆ కుప్పంలో మీకు బ్రహ్మాండమైనటువంటి నియోజకవర్గంలో మీ నియోజకవర్గం కింద మిమ్మల్ని బ్రహ్మాండంగా గెలిపిస్తున్నారు. గెలిపించిన చోట అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒక రాష్ట్ర నాయకుడు, ఒక ప్రతిభావంతమైన నాయకుడిగా మీకు ఎప్పుడు అందరూ సపోర్ట్ చేస్తున్నాం. చేసే క్రమంలో ఈ విధంగా మాట్లాడటం వల్ల జనాల్లో విశ్వసనీయత తగ్గిపోతుంది. యాక్చువల్గా ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కూడా చాలా బాధాకరంగా ఉన్నాయి. ఎందుకు చేస్తున్నారో కూడా మాకు తెలియట్లా. కారణం ఏంటో, ఇది మేమేమో చాలా సపోర్ట్ చేస్తున్నాం, రాష్ట్రానికి ఏం కావాలో తీసుకొచ్చి ఇస్తున్నాం, ఏం కావాలో చెందుతున్నాం.
కానీ ఇవాళ వాళ్ళు మాట్లాడే విధానం చూస్తే వెళ్ళి జగన్ గారు వెళ్ళి వీళ్ళు మిలాఖత్ అయ్యారు, జగన్ గారితో వీళ్ళు ఉన్నారు, ఇట్లా మాట్లాడుతుంటే ప్రెస్కి వచ్చి మాట్లాడుతుంటే అసలు ఎలా మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. బాధాకరంగా ఉంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే ప్రజల్లో కాస్త కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. మీరు అనవసరంగా కన్ఫ్యూజన్ సృష్టించి మనం విడిపోయే విధానాన్ని తెలుగుదేశం పార్టీ కావాలని ఎవరు ఇలా ప్రెస్కి వచ్చే వాళ్ళే చేస్తున్నారా అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాకెటువంటి లోపల దురుద్దేశం లేదు. కానీ ఈ విధంగా మాట్లాడడం వల్ల పనులు మాట్లాడడం వల్ల మేము చాలా బాధాకరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దయవుంచి ఇలాంటి మాట్లాడకండి. జగన్ గారు కాళ్ళు పట్టుకున్నారు, లేకపోతే ఇలాంటి పనులు చేశారు, చాలా బాధగా ఉంది. మనస్తాపం చెందుతున్నాం. మేము అవుట్లెట్ గా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారు అభిమానంగా ఉండే వాళ్ళు మేము ఒకళ్ళం. కానీ ఈ విధంగా మాట్లాడటం వల్ల చాలా బాధగా ఉంది, చాలా తప్పుగా. ఫస్ట్ వైజాగ్ దాంట్లో మీరు సిబిఐ చేస్తారో చెప్పండి. ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ చేసి మీ మంత్రులు కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది, మీ చంద్రబాబు గారు కూడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉందని ఆరోపణలు ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా సిబిఐ ఎంక్వైరీ చేసి ముందే చెప్పండి. అది రామకోటయ్య గారు క్లారిటీ తీసుకోవాలి. రెండోది, ఇందాకే శివరామరెడ్డి గారు ఉద్యోగస్తుల విషయంలో కూడా ఇక్కడ ఒక కులానికి ఇస్తున్నారు, ఇంకొకరిని చేయలేదు, ఇవన్నీ చెప్తున్నారు. ఇట్లాంటివన్నీ రాకూడదనే అభివృద్ధి ముందు తర్వాత కులాలకు అతీతంగా నేను చేస్తున్నాను అనే ఇదిలోనే అభివృద్ధి చేస్తున్నాం అనే ఇదిలోనే చంద్రబాబు నాయుడు నోటితో కాదు. ఈ రోజు ఏ ఆఫీసులు పోయినా ఎవరు చెప్తే అవుతుందో మీ ఎమ్మెల్యేలు మంత్రులే మాట్లాడుతున్నారు, మేము కాదు. కమ్యూనిటీని పిక్ చేయాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే వారు స్టేట్మెంట్స్ ఇచ్చారే తప్ప వేరేది ఏమీ కాదు. దాని మీరు చిలవలు పలవలు చేసి చూడాల్సిన అవసరం లేదు. రామ్ కోటయ్య గారు కూడా మీరు ఇంకొకసారి నేను చెప్తున్నాను, మేము ఉండవు, అది కాదండి. మేము ఏం చెప్పాము, మేము జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే మీరు ఇంకేదో ఊహించుకుంటున్నారు. నేను ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం వల్ల మేము చాలా కలత చెందుతున్నాం. కారణం ఏంటంటే మీరు మాట్లాడే విధానాన్ని ఒకసారి సమీక్షించుకోండి. ఒకసారి ఇంటికి వెళ్ళి ఒకసారి టీవీ చూడండి. ఎందుకంటే మీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో కూడా ఉంటుంది మీరు మాట్లాడే విధానం. మీరు మాట్లాడే విధానం వల్ల కేంద్రంలో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు భారతీయ జనతా పార్టీని కూడా తప్పుపడుతున్నారు, మోడీ గారు విశ్వసనీయతను తప్పుపడుతున్నారు. ఈ విధానం మంచిది కాదు. జగన్ మీద విమర్శించే ఉద్దేశంతో మీరు బీజేపీని కూడా తప్పు పడుతున్నారు, అందులోకి లాగుతున్నారు అనేది రామకోటయ్య గారు ఆవేదన. దీని మీద ఆలోచించాలని ఆయన కోరుతున్నారు. థ్యాంక్ యూ అనురాధ్ గారు లైవ్ షోలో పార్టిసిపేట్ చేసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాళ్ళ లైవ్ షో. రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్.